కరీంనగర్లో తాను ఓడిపోతే రాజకీయం సన్యాసం చేస్తానని, వినోద్ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు కేసీఆర్ సిద్దమని భాజపా అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడంలో కేసీఆర్ను మించిన వారు లేరన్న ఆయన తనను ఓడించేందుకు కాంగ్రెస్ భాజపాలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత తనదన్న బండి సంజయ్ కేటీఆర్ సభలో ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసే స్థితిలో కానీ ప్రజలు అడిగే ప్రశ్నలకు వాళ్ళకి సమాధానం లేవు. తప్పుడు ప్రచారం చేస్తూ బదనాం చేయాలని చెప్పి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. వాళ్ళిద్దరు సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము 1000 ఇస్తామంటే మేము 2000 ఇస్తామని చెప్పి రెండు పార్టీలు పోటీ పడి పైసలు వచ్చి గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిరిసిల్లకు వస్తున్న కేసీఆర్ గారు నీ కొడుకే ఇక్కడ ఎమ్మెల్యే, నీ కొడుకే ముఖ్యమంత్రిగా ఎక్కువ, ముఖ్యమంత్రి గారు నీకంటే ఎక్కువ దాదాగిరి చేసిండు, గుండాగిరి చేసిండు, అధికారాన్ని చెలాయించాడు. ఇవాళ సిరిసిల్లలో సమస్యలు అంటే సమస్యలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు నీ కొడుకేం మాట్లాడలే, నువ్వే మాట్లాడలే. అధికారం పోయినాక మీరు కాంగ్రెస్ తిట్టుకుంటూ స్టార్ట్ చేశారు. అంత పొలిటికల్ డ్రామా ఇది. సిరిసిల్లలో నేతన్నల బతుకులు ఈ విధంగా మారడానికి కారకుడు కేసీఆర్ కొడుకు కాదా ఫస్ట్ చెప్పాలి. 50% విద్యుత్ సబ్సిడీ ఇస్తాని ఆపేసింది నువ్వా కాదా? యార్ని సబ్సిడీ విషయంలో మోసం చేసింది నువ్వా కాదా? 270 కోట్ల బకాయిలు ఇవ్వకుండా వాళ్ళ పూర్తిగా పరిశ్రమనే వస్త్ర పరిశ్రమనే అతలకుతలం చేసి వాళ్ళ బతుకులు నాశనం చేసింది నువ్వా కాదా? నాకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాడు ఇక్కడికి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్ని హామీలు ఇచ్చిపోయినాడు. ఇలా నేను ఎప్పుడైతే దీక్ష చేస్తా అని చెప్పి అన్నానో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ సిరిసిల్ల ప్రాంతంలో నేత కార్మికులు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా మోసం చేసి పోయే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇచ్చి తెలంగాణ ప్రజలనే మోసం చేసే రేపు మమ్మల్ని మోసం చేయదని గ్యారెంటీ అది మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్రం సంపాదించిన ఢిల్లీ లిక్కర్ కేసులో విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే. ఇక్కడ గెలిస్తే ఇక్కడ పైసలు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంకేవేవో చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇలా దేనికి ఉపయోగపడదు.